ఒకవైపున నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేసుకొచ్చారు ఋషికొండ మీద. అతి తక్కువ ఖర్చుతో ఒక ప్రభుత్వం నడిపేయడానికి కావాల్సినటువంటి కేవలం 490 కోట్లు 500 కోట్లు వేసుకోండి, 500 కోట్ల వ్యయంతో కొండపైన చక్కటి రోడ్డు, 7 భవనాలు, విశాలమైన స్థలం, అద్భుతమైనటువంటి రూటు, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని చక్కగా ప్రభుత్వానికి వినియోగించుకోవచ్చు, ప్రభుత్వ శాఖలకు వినియోగించుకోవచ్చు. కానీ జగన్ మీద ద్వేషం, ఓ రకంగా జగన్ మీద కంటే కూడా జగన్ చేస్తున్నటువంటి పనుల ద్వారా ఇప్పుడు అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టడానికి 1000 కోట్లు అవుతుందంటే, అట్లాంటిది ఆ 7 బిల్డింగులు కలిపి కేవలం 500 కోట్ల రూపాయలతో కడితే ఎవడైనా అది విజన్ అంటారు, అభివృద్ధి అంటారు, సంక్షేమం అంటారు. అది కాకుండా ముందంతా విషం చిమ్ముతూ ఇంకేముంది, కొండలు తగ్గుతున్నారు, లేకపోతే బోడిగుండుని చేస్తున్నారు లాంటి బోడి మాటలు మాట్లాడుకొచ్చి చివరికి ఎవడైనా సరే కొండ మీద కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, కట్టేటప్పుడు అట్లా ఉండదా. కానీ దాని గురించి విష ప్రచారం, విస్తృత ప్రచారం, అరాచక ప్రచారం చేసి ఆ పైన అద్భుతమైన నిర్మాణం అని చెప్పి వాళ్లే చెప్పి చివరికి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో వినియోగించుకోకుండా, అదేమంటే జగన్ దాన్ని విలాసాలు వాళ్ళ ఆవిడ కోసం కట్టాడు లాంటి పనికి మాలిన పోచుకోలు కబుర్లు చెప్పి, అది ప్రభుత్వ భవనం అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా నీచాతి నీచంగా సంస్కారహీనంగా మాట్లాడుతూ వచ్చి, అది ఎవడు తీసుకోడు, దేనికి వాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి దాని మీద కేబినెట్ కమిటీ వేసేసి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన 18 నెలలు ఆల్రెడీ అది అప్పటికే ఇనాగరేషన్ కూడా అయిపోయినటువంటి భవనాలు ఇప్పుడు ఏదైతే టూరిజం శాఖతో పాటుగా వివిధ వ్యవహారాలకు సంబంధించినటువంటి మనుషుల్ని పెట్టి చెక్ చేస్తే 3 సంస్థలు ఇప్పటికే టాటా వాళ్ళతో పాటుగా బ్రాండెడ్ సంస్థలు కూడా ముందుకు వచ్చి మాకు ఇయ్యని మేము నడుపుకుంటామని చెప్తున్నారు. దీన్ని బట్టి సిగ్గు తెచ్చుకోవాల్సింది ఎవరు, సంస్కారం ఉండాల్సింది ఎవరికి? అది ఏది లీజుకి ఇస్తే వాడుకుని కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అంటే అది రాచ పీనుగు ఒంటరిగా పోదు లాంటిది అనమాట. అంటే దాన్ని ఏదో ఆఫ్టర్ ఆల్ అది పీనుగులాగా సృష్టించే ప్రయత్నం చేస్తే ఏనుగులాగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది.